ఎలాగున్నారండి? ప్రభు మహాకృపలో మీరు అందరూ క్షేమమే కదూ. నేటి దిన వాక్య ధ్యానం కొరకు బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 33 వర్డ్ 6, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో దేవుడు ఆయన ఆరోగ్యమును స్వస్థతను అనుగ్రహించేటటువంటి దేవుడు. చదవబడిన ఈ వాక్య భాగం యొక్క సందర్భాన్ని మనం పరిశీలన చేస్తే, యెరూషలేం పట్టణంలో నివాసం చేస్తున్నటువంటి ప్రజలు వారి అవిధేయత, పాపమును బట్టి వారి స్థితిగతులు నశించిపోబోతున్నటువంటి భవిష్యత్తును వారు ఎదుర్కోబోతున్నారు. ఆ సంగతులన్నిటిని గురించి ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారి ద్వారా తెలియపరుస్తూ వచ్చినటువంటి దేవుడు, నాశనకరమైనటువంటి పరిస్థితులు వారికి ఎదురైనప్పటికీ ఆయన అంటున్నారు, బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 33 వర్స్ 3, 33వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 3వ వచనంలో, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను మీకు తెలియజేస్తాను అని తెలియజేస్తూ వచ్చినటువంటి దేవుడు అంటున్నారు, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పిస్తాను. నిజమే, పాడయ్యేటటువంటి పరిస్థితులను బాగు చేసేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. వ్యక్తిత్వం పాడవటానికి, ఆరోగ్యం పాడవటానికి, కుటుంబాలు పాడవటానికి, అలానే నివాసం చేసే ప్రాంతాలు పాడవటానికి, పట్టణాలు, దేశాలు పాడవటానికి గల కారణం ఏంటంటే, మనిషి దేవుని మార్గము నుండి ప్రక్కకు తొలగిపోయినటువంటి జీవితాన్ని జీవించటం, వారి జీవితాల్లో పలు విధములైనటువంటి పరిస్థితులు నాశనకరమైనవి ఎదుర్కొనటానికి కారణం అనేటటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి వారమై ఉన్నాం. ఈ విషయాన్ని బట్టి ప్రభువారు తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రొవర్బ్స్ చాప్టర్ 3 వర్డ్స్ 7 and 8, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7, 8 వచనాలు. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యమును, ఎముకలకు సత్వయు కలుగును అని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. నిజమే, చెడుతనము మానవ జీవితానికి నష్టాన్ని, నాశనాన్ని, పరిస్థితులు పాడవటానికి కారణమవుతాయి. అందుకని ఏ ఒక్కరూ కూడా మేము జ్ఞానవంతులం అని చెప్పి మిమ్మల్ని బట్టి మీరు అతిశయపడక, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండటం మనం చెడుతనాన్ని విడిచిపెట్టడానికి కారణం. అప్పుడు ఆయన మన దేహానికి ఆరోగ్యాన్ని ఇస్తారు, ఎముకలకు సత్వాన్ని ఇస్తారు. అంతేకాక మనం నివాసం చేసేటటువంటి ప్రాంతాల్లోని పరిస్థితులన్నిటిని కూడా బాగు చేస్తారు. కనుక మొదట మన విశ్వాస స్థితి బాగుపడితే ఖచ్చితంగా మన కుటుంబం బాగుపడుతుంది. అలానే మన పరిసరాలకు కూడా మనం ఆశీర్వాద కారణంగా ఉంటాం. దేవుని పట్ల భయభక్తులు లేని ప్రాంతాలు నిశ్చయముగా అవి దేవుని ఉగ్రతను పొందినవిగా సొదొమ గొమొర్రా పట్టణాన్ని మనం చూస్తాం. అలానే ఇర్మియా ప్రవచించిన రీతిగా యెరూషలేం పట్టణము బబులోను రాజు చేత మరి ఎంతో నష్టాన్ని ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు కూడా మనకు చరిత్ర ద్వారా తెలియజేయబడతా ఉంది. కనుక రేపటి మన భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నేడు విన్న వాక్య ప్రకారంగా మనం ప్రవర్తిస్తే ఖచ్చితంగా నేడున్నటువంటి పరిస్థితులు ఒకవేళ అవి బలహీనంగా ఉన్నాయేమో, ఆయన అంటున్నారు, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, నేను వారిని స్వస్థపరుస్తానని వాగ్దానం చేసిన దేవుడే మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగల మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయాన్ని దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. నేడు పెళ్లి రోజు, మరి పుట్టినరోజు జరుపుకునేటటువంటి మా ప్రియులను ఆ ముందున్న సంవత్సరములన్నీ దీవించండి. మీ కృపాక్షేమములు మా ప్రియులకు సమృద్ధిగా దయచేసి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించును గాక. ఆమేన్. నేడు విన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా? అయితే మీరు పొందు మేలు మాతో పంచుకోనండి. మీ ప్రార్థన అవసరం తెలియపరచడానికి నా సెల్ నెంబర్ 9959141897. God bless you. Have a blessed day. ఇట్లు మీ సహోదరుడు పాస్టర్ విలియం బూత్.